తెలంగాణ ప్రజలకు శుభవార్త. అమృత్ 2.0 కింద తెలంగాణలో దాదాపు 10,000 కోట్ల పనులకు ఆమోదం. అమృత్ 2.0 కింద తెలంగాణలో 9,584 కోట్ల విలువైన 252 ప్రాజెక్టులకు కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ సహాయ మంత్రి అయితే తెలియజేశారు. లోక్సభలో తెలంగాణ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్లు అడిగిన ప్రశ్నకు ఆయన మేరకు సమాధానం ఇచ్చారు. అమృత్ 2.0 పథకం కింద మొత్తం 9,584 కోట్ల విలువైన 252 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. ఇందులో 3,949 కోట్లు విలువైన 3 సీవేజ్, సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి అయితే వస్తాయి. ఈ మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్ర వాటా అయితే ఉంటుంది. నిజాం నగల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి అన్నారు. శాశ్వత ప్రదర్శన కోసం నిజాం నగలను ఇప్పుడున్న ప్రాంతం నుంచి హైదరాబాద్లోనే మరో చోటికి మార్చడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి అయితే తెలియజేశారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా మనకి తెలంగాణలో ప్రజల సంబంధించి భద్రత, బీమా, సంరక్షణ విషయంలో ఆర్బీఐతో ఉన్న ఒప్పందం ప్రకారం ప్రస్తుతం వీటికి సంబంధించి అన్నీ కరెక్ట్గా ఎక్కడికక్కడైతే లెవెల్ చేసుకుంటామని చెప్పారనమాట. సో ఏది ఏమైనా ఏకంగా 252 ప్రాజెక్టులు అయితే తెలంగాణకు శాంక్షన్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం నిధులతో అయితే ఇవన్నీ జరగబోతున్నాయి అనమాట. తెలంగాణ ప్రజలకు కొంతవరకు ఈ ప్రాజెక్టులు అయితే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందడానికి. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.